ఆయుష్మాన్ భావ్ అదేవిధంగా శ్రీకారం ఈ ఏదైతే డెవలప్మెంట్స్ ఉందో ఈ రెండింటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఎన్ఎన్ తెలుగు అదేవిధంగా మహాపత్రిక కోరుతా ఉంది. లోన్ రాకుంటే టేక్ ఓవర్ పై యూటర్న్ అంట. సో గత కొన్ని రోజులు చూస్తూ ఉన్నాం మెట్రో విస్తరణ పైన అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. ఈ మెట్రో విస్తరణ పైన చాలా రోజుల చల్లి వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం సహకరించకపోవడంతో ఫలించని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం. ఇప్పటికే 6,598 కోట్ల పీకలోతు నష్టాల్లో కొనసాగుతున్న హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అంట. అంటే సుమారు 6,600 కోట్ల నష్టంలో ఉంది. ప్రతి నెల 550 కోట్ల పైచిలుకు నిర్వహణ భారం, ఆదాయం అందులో సగం మాత్రమే. ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వ రంగంలో నిర్వహణ అసాధ్యమంటున్న నిపుణులు. మరో ప్రైవేట్ సంస్థకు మెట్రో రాష్ట్ర సర్కార్ యోచన. ఇప్పుడున్న మొదటి దశ, రాబోయే రెండో దశ కూడా పీపీపీ మోడ్లోనే అప్పగించే దిశగా అంతర్గతంగా కొనసాగుతున్న చర్యలు. మొదటి దశ మెట్రో రైల్ ప్రాజెక్టు ఆస్తుల విలువ సరాసరిగా 30,000 కోట్లు పైమాటాయట. రెండో దశ 43,000 కోట్లు అంచనా వ్యయంలో 10% మాత్రమే రాష్ట్ర వాటంట. సహకరించని కేంద్రానికి సవాలుగా సొంత వ్యూహం అని చెప్పేసి వార్త చూసుకోవచ్చు. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యామ్నాయ కార్యాచరణపై కసరత్తు చేస్తున్న అధికారులు. మరి ఇది ఏమవుతుంది, ఎంత దూరం పోతుంది అనేది కూడా మనం చూడాలి. ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ మెట్రో రైలు ఉందో దీనివల్ల ఇప్పటికే 6,600 కోట్ల నష్టంలో ఉంది రాష్ట్ర సర్కార్ అనేది. అంటే ఈ సంస్థ, రైలు సంస్థ ప్రతి నెల మళ్ళీ ఇది పోగా ప్రతి నెల 550 కోట్ల నిర్వహణ భారం. దాన్ని నిర్వహించాలంటే నెలకు ప్రతి నెల కూడా అక్కడ 500 కోట్ల పై చిలుకు. మళ్ళీ ఇది వేరే. మళ్ళీ అందులో ఆదాయం చూసుకుంటే అందులో సగం మాత్రమే వస్తుంది. ఆదాయం ఎక్కువ, రాబడి తక్కువ అంటారు చూసినాం. అట్లా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్ ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉందో ఇలాంటి తరుణంలో దీన్ని ప్రభుత్వ రంగంలో నిర్వహణ అసాధ్యమైనది చెప్తా ఉన్నారు కొంతమంది రాజకీయ నిపుణులు, విశ్లేషకులు. మరి చూడాలి ఇది ఏమవుతుంది, ఎటు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం స్పందించి దీన్ని ఏదో ఒక క్లోజ్ చేయాల్సిందే, లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ఖజానాకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి. సో ఇది మనం చూడాలి ఎంత దూరం పోతుంది. సో కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. అటువైపుగా ఇది కావాల్సుకునే కేంద్రం స్పందిస్తలేదు అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి లాంటి నాయకుల వల్లనే తెలంగాణకు ఇలాంటి నిధులు రావట్లేదు, తెలంగాణకు అభివృద్ధి రావడంలో అడ్డుపడుతున్న వ్యక్తి బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే అంటూ పలుమార్లు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి మెట్రో రైలు సంస్థ మరి ఏమవబోయే ప్రధాని డాక్టర్ సెల్ రక్తదాన శిబిరంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. మణికొండలో తెలంగాణ జనసేన కార్యాలయం ప్రారంభించిన పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మణికొండలో జనసేన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని మణికొండలో జనసేన పార్టీ తెలంగాణ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ తన చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నాయకులు, పిఎస్సి సభ్యులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన జన సైనికులు, వీర మహిళలతో మణికొండ ప్రాంతం మొత్తం సందడిగా మారింది. ఏదైతే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తాను, మీటింగ్ పెడతాను అని చెప్పేసి అన్న తర్వాత ఏ విధంగా వస్తాడు పవన్ కళ్యాణ్, ఇది నీ ఆంధ్ర కాదు, ఇది మా తెలంగాణ, తెలంగాణకు ఏ విధంగా వస్తావు, నువ్వు ఏ విధంగా ఇక్కడ తిరుగుతావు, నువ్వు వస్తే సంగతి ఎందుకు చూస్తామని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో అప్పుడే పవన్ కళ్యాణ్ నేను ఎందుకు రావద్దు, తెలంగాణలో నేను పోటీ చేస్తాను, తెలంగాణలో జనసేన జెండా ఎగరబోతుంది అని చెప్పేసి దీన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నాడు. ఏదైతే పరిణామాలు ఉన్నాయో తెలంగాణలో పార్టీ నిర్మాణ ఒక సభ పెడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడము, దాంతోపాటుగా ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెడతా, దానికైనా నాకు అనుమతి ఇస్తారా లేదా అంటూ అల్టిమేటం జారీ చేయడము, ఆ తర్వాత ఇంటి దగ్గర పర్మిషన్ ఇవ్వడము, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ
ఇది మా అయ్యా జాగిరే, మీ అయ్యా జాగిరే ఏ విధంగా అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్. ఆ తర్వాత చాలామంది కాంగ్రెస్ నాయకులు, కొంతమంది తెలంగాణ వాదులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ పైన తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఇదంతా జరిగిందో అప్పుడే పవన్ కళ్యాణ్ బలంగా అనుకున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మొండి వైఖరితో ఉన్నటువంటి వ్యక్తి. ఏదైతే ఆయనను ఒక దగ్గర రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారో అలాంటి దగ్గర ఆయన ఖచ్చితంగా చేసి చూపించాలన్నటువంటి ఒక మొండి వైఖరి అని చెప్పేసి చాలాసార్లు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. మా ఇంట్లో అందరం ఒకలాగుంటే పవన్ అనే వ్యక్తి ఒక డిఫరెంట్గా ఉంటాడు, ఒక మొండి వైఖరి, ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు వాడు ఊరుకోడు అని చెప్పేసి చాలాసార్లు చిరంజీవి గారు, నాగబాబు గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న జనసేన పార్టీ ఓపెన్ చేయించడం కూడా, ఏదైతే పవన్ కళ్యాణ్ని తెలంగాణకు రావద్దు, నువ్వు తెలంగాణకు ఏ విధంగా వస్తావు, తెలంగాణకు వస్తే నువ్వు సారీ చెప్పి రావాలి, తెలంగాణకు వస్తే నిన్ను అడ్డుకుంటామని చెప్పేసి ఎప్పుడైతే అన్నారో అప్పుడే బలంగా ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. తెలంగాణకు నేను వస్తా, బాజాప్తా వస్తా, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వల్ల ఈరోజు నేను పార్టీ పెట్టాను అని చెప్పేసి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న మణికొండలో పార్టీ ఆఫీస్ని కూడా లాంచింగ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారంటే, ఏదో ఒక్కసారి ఏదో ఒక మీటింగ్ పెట్టుకుంటా అని చెప్పేసి అన్నాడు, ఒక్క మీటింగ్తోనే పోయేది ఇప్పుడు ఏకంగా పార్టీ ఆఫీస్ పెట్టుకునే వరకు తీసుకొచ్చారు. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసి ఏదో రకంగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. అనవసరంగా ఆ రోజు ఏదో ఒక మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతిస్తే బాగుండేది, ఎవరైతే ఆయన పైన విమర్శలు చేయకపోతే బాగుండేది, నువ్వు తెలంగాణకు ఎందుకు వస్తావు, ఎలా వస్తావు అని చెప్పేసి అనుకుంటే బాగుండేది అని చెప్పేసి సోషల్ మీడియాలో కొంతమంది ఇప్పుడు వారిపైన చెప్తా ఉన్నారు, వారిపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అనవసరంగా ఒక్క పార్టీ అంటే గోటితో వేయేది గొడ్డల్లాగా తీసుకొచ్చారని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఆ రోజు ఏదో ఒక పార్టీ మీటింగ్ పెట్టుకొని ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోయేటోడు. ఆ రోజు మీటింగ్ పర్మిషన్ ఇవ్వకపోసరికి ఈరోజు చూడురి డైరెక్ట్ పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేసిండు, అక్కడ కార్యకర్తలతో నాయకులతో సమన్వయపరిచిండు, ఫ్యూచర్లో పోటీ చేస్తామంటూ కూడా ఆయన చూసుకెళ్తా ఉన్నాడు. సో ఇది అంటే కొన్నిసార్లు అలా తిరిగిపోద్ది అన్నట్టు. మళ్ళీ మొన్న వరంగల్కి వచ్చినప్పుడు బాబు నిరంజన్ పరామర్శకు వచ్చినప్పుడు కూడా ఎంతమంది ఎంత రెస్పాన్స్, అది తెలంగాణ, మళ్ళీ వరంగల్, అది పోరుగడ్డ, తెలంగాణకు పోరుగడ్డ, అది ఒకటి. అక్కడ అంత ఘనస్వాగతం పలికిరు. ఇదే వరంగల్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే తెలంగాణ ఆంధ్ర మూమెంట్ జరిగినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి పైన రాళ్లతో దాడి చేసారు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు. మరి అదే పవన్ కళ్యాణ్కి రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్లారు అదే వరంగల్ ప్రజలు. ఇది చూద్దాం మరి తెలంగాణలో జనసేన ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది కూడా చూడాలి. గాంధీ సరోవర్కు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్. గాంధీ సరోవర్కు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ అని చెప్పి వార్త వస్తున్నాము. రాజ్నాథ్కు థ్యాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇక మూసి ముందుకే అని చెప్పేసి చూస్తా ఉన్నాము. సో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ జపించింది. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని 83.818 ఎకరాల రక్షణ శాఖ భూమిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ సహకారానికి తెలంగాణ ప్రభుత్వం తరపున ధన్యవాదాలని పేర్కొన్నారు. మూసీ పునర్జీవనంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కీలక మైలు రాయిగా భావిస్తున్నామని, మూసీ పరివాహక ప్రాంతాన్ని సాంస్కృతిక ప్రజా వారసత్వ ఆస్తిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తేల్చి చెప్పారు. 150 మీటర్ల ఎత్తులో గాంధీ విగ్రహం అట ఈ విధంగా ఉండబోతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఊహా చిత్రంలో ఈ విధంగా గాంధీ విగ్రహం ఉండబోతుందట. ఈ విషయంలో రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్లోని బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బాపు ఘాట్ వద్ద సుమారు 150 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ భారీ విగ్రహం, మ్యూజియం, లండన్ ఐ తరహా రాట్నం,